లక్కీ ఛాన్స్ మనం ఉన్నప్పుడే వస్తే. అయితే దానికంటే ముందు యేసయ్య రాకడానికి ముందు వాడిని ఎదుర్కోవాలి, శత్రువుని. మనం ఎదుర్కొనేది ఏముందిలే, వాడు ఒకవేళ బయలుపడి శత్రువు వచ్చి మనల్ని బలవంతం పెట్టినా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మనల్ని సేవ్ చేస్తుంది ఎవరు? ఇన్నాళ్ళు కాపాడినోడు ఇక ముందు కూడా ఆయనే దిక్కు. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఆయన లేకపోతే కదా, ఉన్నాడు కదా. ఏమంటే నీకు అప్పులని తెలుసు, నీకు ఒంటికి నొప్పులని తెలుసు, నీ రిపోర్ట్ భయంకరంగా ఉందని తెలుసు, నీకు అన్ని రకాల బాధలని తెలుసు, నీ మీద కేసులని తెలుసు, పిల్లలు మాటింటలు లేదని తెలుసు, మేన మారలేదని తెలుసు, మేవిడ మారలేదని తెలుసు, పెద్దోళ్ళు నేను ఇబ్బంది పెడుతున్నారని తెలుసు, సొంత వాళ్ళే నేను నడి బజార్లో నిలబెట్టారని తెలుసు. మొత్తం నీ కథలన్నీ తెలుసు ఆయన. నువ్వు కొన్ని వ్యసనాల్లో ఉండి పడతాలు లెగుస్తూ ఉన్నావని తెలుసు, కొన్నిటిని వదలలేక విలవిల్లాడుతున్నావని తెలుసు. మొత్తం టోటల్ నీ మ్యాటర్ అంతా తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన నా విషయములలో జోక్యం చేసుకుంటాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం మహిమనే వదిలిపెట్టి దిగొచ్చాడు. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టమని నిజంగా ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో వాళ్ళందరూ నిజంగా విశ్రాంతిలో ఉంటారు. ఇది నమ్మనోళ్లే దడ, ఆయాసం, నీరసం అన్నీ తెచ్చుకుంటారు. నేను చెబుతున్నాగా, నీ బాధల కథ అంతా తెలుసు ఆయనకి. తెలిసి కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఉంది కారణం, ఉంది సమయం ఉంది. ఖచ్చితంగా నీకు వ్యసనాలు ఉండి జయించలేకపోతున్నావా? నేను గ్యారెంటీ ఇస్తా, మాయరోగం పెట్టైనా సరే దాని నుంచి నిన్ను బయటికి తెస్తాడు. అవసరమైతే చావు అంచుల్లోకి తీసుకెళ్ళైనా సరే జన్మలో మళ్ళీ దాని పేరు ఎత్తకుండా చేస్తాడు. అంత సమర్థుడు. ఆయన ముందే చెబుతాడు, ఎందుకు అంతదాకా ఎందుకు, వద్దులే వదిలే అంటుంటాడు. మంచిగా చెప్తుంటాడు, వదిలే బేట వదిలే. నువ్వు మర్యాద వదలకుండా, ప్రభువా వదలలేకపోతున్నాను, నన్ను విడిపించు నాయన అన్నావు అనుకో, బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావుగా, సరేలేను ఒకసారి అట్ట పోయి తీసుకొస్తాడు. అప్పుడు కలవరింతలు వస్తాయి. ఓమ వద్దు నాయనో, నాకు ఆ పాపం వద్దు, ఆ వ్యసనం వద్దు. అక్కడి నుంచి ఇక అప్పులు, బాధలు, ఇరుగులు, ఇబ్బందులు, ఇక నువ్వు ఏ బాధలు చెబుతావో చెప్పు. కూటమి అయిపోయింది కదా, క్యూలోకి వస్తారు కదా, నేను చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే నన్ను చేయనీరు. మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి గొంతు పోతుంది నాకు, వినపడదు, గోల. అందుకే ఇక మాట్లాడదలుచుకోవాలి. ఎవరు వచ్చినా సరే, ప్రభువా ఆశీర్వదించున్నాయన్న అని మనసులోనే చేస్తా. ఇక నేను అరవను, నా వల్ల కాదు. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉందా విడిపిస్తాడని? భరోసా ఉందా? అట్టయితే విశ్రాంతిలో ఉండు. ఏదో నువ్వు రావాలనుకుంటే ఏదో మనశ్శాంతి కోసం చేతులు ఉంచుతా పో. అది కూడా అవసరం లేదని నేనే డైరెక్ట్గా దేవునితో కాంటాక్ట్ అవుతానంటే అసలు గొడవే ఉండదు. పో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా ప్రశాంతంగా పెందలాడి ఇల్లు చేరతా. ఏం చేద్దాం? మీరందరూ వచ్చినాక నేను వస్తున్నా కదా, పేరుకి అట్లా, అందరూ పోయినాక నేను పోయేది. వీళ్ళారా, ఆయనను విశ్వసించిన వాడు విశ్రాంతిలో ఉంటాడు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ప్రభు రెండవ రాకడ పర్యంతం నీ విశ్వాసాన్ని వదలకూడదు. ఎన్నన్నారా అని ఆయనకు తెలియకుండా ఏవి రావు. వచ్చిన వాటిని ఆయనే తొలగించి నీకు జయమిస్తాడు.